అండ్ ఇంకొకటి తిరుపతి ముఖ్యంగా తెల్లవారుజామున సుప్రభాత సేవ మీరు పాడి వెంకటేశ్వర స్వామిని లేపుతారు, అప్పుడే ఆయన లేస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. మేము పాడము, అదే మా తాళపాక వంశస్థులు వాళ్ళు పాడతారు. తెల్లవారుజామున 3 గంటలకు తాళపాక 3 గంటలకి 3 గంటలకు తాళపాక వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకు మా అన్నయ్య తాళపాక స్వామీజీ వారు వెళ్ళి 3 గంటలకు వెళ్ళి స్వామిని విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పోదోమ తెరపైకెత్త వేలయ్య విన్నపాలు తెల్లవారి జామెక్కే దేవతల మునులు అల్లనల్లనంత వింత నదివోవారే చల్లని తమ్మిరేకుల సారస్యపు కన్నులు మెల్లమెల్లన విచ్చి మేలుకొన వేలయ్య విన్నపాలు గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాల పాల పరిపరివిధముల పాడేరు నిన్నదివో సిరిమొగము తెరచి చిత్తగించవేలయ్య విన్నపాలు పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజభవాదులు నీ పాదాలు చేరి అంకెలను నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు వేచి చూచి లేవయ్య విన్నపాలు విన్నపాలంటే రిక్వెస్ట్. స్వామి తండ్రి ప్రపంచానికే రారాజునటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తాళపాక వంశస్థులు వారికి సుప్రభాతం పాడి మేలుకొలుపు చేస్తున్నారు. ప్రపంచానికి రాజునటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తొందరగా లేస్తే మేమంతా పనులు చేసుకోవాలి స్వామి అని 3 గంటలు లేపుతారు. ఆ సుప్రభాత సంకీర్తన గానం మేము మా ఇంట్లో కూడా తెల్లవారుతున్న ప్రతినిత్యం కూడా మా ఇంట్లో కొండ మీద ఏ విధంగా జరుగుతుందో తాళపాక వంశస్థులు ఏ విధంగా మా అన్నయ్య హరినారాయణ స్వామి గారు ఎలా చేస్తారో మేము నందవరిక బ్రాహ్మణ కుటుంబంగా ఆ వర్గంలో పుట్టినందుకు మేము కూడా అదే ప్రకారంగా స్వామివారికి సేవలు కైంకర్యాలు చేసుకుంటున్నాం. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం పాడుకుంటాను, 3 గంటలకు 3 సంకీర్తనలు, వాడి రాత్రి ఏకాంత సేవ కొండ మీద ఎలాగ ఏకాంత సేవ ఎలా చేస్తున్నాం అది కూడా ఏకాంత సేవ చేసుకుంటాం. వచ్చేస్తారు.